బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా విధులకు హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు హరీష్ కుమార్ గుప్తా. 1992 క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారిని కొత్త డీజీపీగా ఎంపిక చేసింది సిఈసి. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా విధులకు హాజరవబోతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలను తీసుకోవాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న హరీష్ కుమార్ గుప్తా 1992 క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారినిగా కొత్త డీజీపీగా ఎంపిక చేసింది సిఎస్సి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్ గా నిన్న సాయంత్రం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జి డీజీపీగా బాగ్చీకి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే 3 సభ్యులతో కూడిన లిస్టును ఒకటి పంపించాలని ఈసీ చెప్పింది. దానికి సంబంధించి ప్రధానంగా 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ద్వారకా తిరుమలరావు, ప్రతాప్, అదేవిధంగా పేరుతో పాటు 3 పేర్లు ప్రధానంగా పంపించడం జరిగింది. 3 పేర్లను పరిశీలించిన తర్వాత హరీష్ కుమార్ గుప్తాతో కలిసి 3 పేర్లు పంపించిన తర్వాత హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే తక్షణం ఎన్నికల విధులు ఉంటాయి కాబట్టి ఎన్నికల విధుల్లో పాల్గొనాలన్న ఉద్దేశంతో ఇమీడియట్ గా బాధ్యతలు తీసుకోవాలని కూడా చెప్పింది. కొద్దిసేపట్లోనే ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1 వారం రోజులు ఎన్నికలు జరగకపోతున్నాయి. సరిగ్గా వచ్చే సోమవారం నాడు 13వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి టైంలో డీజీపీ ట్రాన్స్ఫర్ అవడం, కొత్త డీజీపీ బాధ్యతలు తీసుకోవడం ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం రాజకీయ పరంగా కొంత ఒత్తిళ్లు, ఇతరత్ర కారణాలు, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులు, దీంతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంతకుముందు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయడం జరిగింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కొత్త డీజీపీని వేశారు. మరి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఈసీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది కాబట్టి అందులో భాగంగా కొన్ని రకాల ట్రాన్స్ఫర్లు అయితే చేయడం జరుగుతుంది. జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.